నమస్తే అని బోసుకుమరి లోకేష్ గారి బర్త్డే సందర్భంగా చాలా మంది వీడియోలు చేసి తమ అభిప్రాయాలు తెలియజేశారు. లోకేష్ గారి గురించి ఒక విషయం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఏదో ఫేవర్ గాను అట్లానే కాదు, ఒక మామూలుగా ఒక రాజకీయ నాయకుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇట్లా కాదు, ఒక మనిషిగా చెప్తున్నాను. ఈ వీడియో చేస్తున్నాను. లోకేష్ గారు అనేటువంటి 1% తీసుకుని మాత్రం వీడియో చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, లోకేష్ గారు తనని తాను చెక్కుకున్న శిల్పం, ఈ రకరకాలుగా చాలా బిరుదులు ఇస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఒకటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారిని వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ముందు ఏ మాత్రం పనికిరానటువంటి వ్యక్తి లోకేష్ గారు. అప్పటికి చాలా ఫేమ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి. మామూలుగా బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారే జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ దెబ్బకి అల్లాడిపోయారు. అంటే వాళ్ళే స్వయంగా అతన్ని పిలిచి మాకు ప్రచారం చేయమని అడిగారు తెలుగుదేశం పార్టీ కోసం. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని వారసుడిగా ప్రకటిస్తారని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ లోకేష్ గారిని ప్రకటించారు. లోకేష్ గారిని వారసుడిగా ప్రకటించే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నంత ఫేమ్ ఖచ్చితంగా లోకేష్ గారికి లేదు. అసలు ఎందుకు పనికిరాడు? అసలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వారసుడా అంత అనుమానం జస్ట్ క్యాడర్లోనే ఉంది అంటే, కార్యకర్తలో ఉందంటే అర్థం చేసుకోండి. ఎవరు నమ్మలేదు లోకేష్ గారిని. అలాంటి లోకేష్ గారిని పప్పు అన్నారు, కామెడీ చేశారు, సినిమాలు తీశారు. అసలు విపరీతంగా ఆయన ఆహార్యం గురించి, అతని ఒంటి తీరు గురించి, అతని విధానాల గురించి విపరీతంగా గెలిచేశారు, అవమానించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఎక్కడా తగ్గలేదు ఆయన. కానీ మొండికి తిరిగి ఖచ్చితంగా తనని తాను, ఇన్ని అవమానాలు జరిగినా కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తనను మార్చుకుంటూ ఎదిగినటువంటి వ్యక్తి లోకేష్ గారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడి ఉంటాం. దానికి పర్ఫెక్ట్ నిదర్శనం ఏదంటే లోకేష్ గారిని చెప్పడంలో ఎటువంటి సెక్ లేదు. ఎందుకంటే తను మలుచుకున్నాడు. ఇప్పుడు సినిమా పరంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఫేమ్ అయితే ఉందో, రాజకీయంగా లోకేష్ గారికి అంతకంటే భయంకరమైన ఫేమ్ వచ్చేసింది. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ముందు ఏమాత్రం పనికిరానటువంటి లోకేష్ గారు ఈ రోజు ప్రధానమంత్రి స్వయంగా పిలిచి ఆయన దగ్గర 3 గంటల సేపు కూర్చొని మాట్లాడేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. దీనికి ఆయన కష్టం చేశాడా, ఏం చేశాడా అనేటువంటి తీసి పక్కన పెడదాం. అందరూ కష్టమే చేస్తారు, అంతా ఓకే. కానీ అసలు ఏమీ లేనటువంటి జీరోగా ఉన్నటువంటి వ్యక్తి తను మలుచుకొని ఈరోజు ఒక పార్టీ ఖచ్చితంగా, అంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారి నాయకుడు అంటే ఇప్పటికీ చాలా మంది యాక్సెప్ట్ చేయరు. కానీ చాలా వరకు కూడా కన్విన్స్ చేయగలిగాడు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను ఒకటే ఒక వర్డ్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని చెప్పడానికి లోకేష్ గారే పర్ఫెక్ట్ నిదర్శనం. మరి ఏమైతే చూద్దాం, మీరేమంటారు?